ఒకళ్ళేమో డెలివరీ అయిన తర్వాత చాలా వీక్‌గా ఉంది మేడం, బ్యాక్ ఏక్ వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఇంకొకళ్ళేమో ఇంట్లో అసలు ఎలాంటి ఫుడ్డు పెట్టట్లేదు, అన్నీ పథ్యం చేపిస్తున్నారు, చాలా టార్చర్‌గా ఉంది అని చెప్పి అడుగుతున్నారు. ఇందులో 2 క్వెషన్‌లలో అందులోనే ఆన్సర్ ఉంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అన్ని రోజులు ఫుడ్ బాగా తీసుకుంటారు. డెలివరీ అవ్వగానే పథ్యం అని చెప్పి ఫుడ్ అస్సలు తీసుకోరు. దానివల్ల వీక్‌నెస్ కానీ, బ్యాక్ ఏక్ కానీ వస్తూ ఉంటది. మెయిన్‌గా డెలివరీ అయిన వాళ్ళకి పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండటం ముఖ్యమే గానీ, పథ్యం అనేది ఎక్కువగా చేయించేసి వాళ్ళు వీక్ అయిన దాకా చేయకండి. మెయిన్‌గా డెలివరీ అయిన వాళ్ళు ప్రాపర్‌గా రెస్ట్ ఉండాలి, నిద్ర సరిపోను ఉండాలి. మెయిన్‌గా వాటర్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత త్వరగా డెలివరీ ఫేజ్ నుంచి తొందరగా హీల్ అయిపోతారు. ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్, అన్ని రకాల ఫుడ్డు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, ఎగ్గు, పాలు, పెరుగు అన్నీ కూడా తీసుకోవచ్చు. 3వ రోజు నుంచి మనం రొటీన్‌గా ఎలాంటి డైట్ తీసుకుంటామో డెలివరీ అయిన వాళ్ళకు కూడా అలాంటి డైటే పెట్టండి. ఫస్ట్ 1 ఆర్ 2 డేస్ సాఫ్ట్ డైట్, తేలిగ్గరికే ఫుడ్ పెడితే సరిపోతుంది. అండ్ పాలిస్తూ ఉంటారు కాబట్టి వీక్ అవ్వకుండా కాల్షియం టాబ్లెట్స్ వేసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే డెలివరీ తర్వాత వీక్నెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.